ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరి. అందులో నేను ఇంతకుముందు అమ్మవారి నాసాదండం గురించి ముత్యం గురించి అన్వయం చేసినప్పుడు ఆ ఊపిరి ప్రస్తావన వచ్చిందా లేదా? ఊపిరి, అమ్మవారి ఊపిరియే వేదమైంది. అందుకే శృతి సీమంత సింధూరీకృతపాదబ్జధూళిక. ఆ శృతి రూపిణి ఆ వేదం ఏం చేస్తుంది అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ పాదములకు నమస్కారం చేస్తుందిట. ఆ వేదములకు పాపట ప్రారంభ స్థానంలో ఉండేటటువంటి సింధూరం అమ్మవారి పాదముల మీద బొట్టుగా అలంకృతమవుతుంది. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని కీర్తిస్తారు ఆవిడ 16 అక్షరాల నామం. అటువంటి వేదము ఏది ఉన్నదో అది మాత్రమే ఇది ధర్మం, అది అధర్మం. వేదం చెప్పిందంటే అమ్మవారు చెప్పింది అని అర్థం. అమ్మ అన్నం పెట్టి ఎలా చెప్పిందో అలా చెప్పింది. అమ్మ నాకు చెప్పింది, మా అమ్మ జగజ్జనని లోకమునకంతటికీ చెప్పింది. మిగిలిన వాటికి ఒకటే ధర్మం. మనుష్యులకు ధర్మం నిరంతరం మారుతుంది. రాత్రి అయితే పడుకోవడం ధర్మం, తెల్లవారితే భగవదారాధన ధర్మం, మధ్యాహ్నం అర్ధార్జన ధర్మం, సాయంకాలం భగవంతుని యొక్క స్తోత్రం, భగవంతుని యొక్క గుణ సంకీర్తనం ధర్మం. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చీటు అంటారు పోతన గారు. కాబట్టి ధర్మము మారిపోతుంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటిది ధర్మము చెప్తుంది. ఆ ధర్మాన్ని మీరు బాగా పట్టుకున్నారనుకోండి, ఏది చేసినా ఇది ధర్మమా అదొక్కటే చూసుకుంటున్నారు. ఆ చట్రంలో పడుతుందా? ధర్మం అన్న చట్రంలో పడుతుందా? చేసేయి. ధర్మచట్రంలో ఇమడినది పాపమునకు కారణం, ధర్మచట్రంలో ఇమిడినది విడుదలకు కారణం. చేసి విడుదలే. అదేమిటండి మరి? అది చేస్తే కట్టు, ఇది చేస్తే విడుదల ఎందుకు అవుతుంది అంటే ధర్మచట్రంలో ఇమడినది కట్టు, ధర్మచట్రంలో ఇమిడినది విడుదల. రెండు అంతే. తాడే తీసుకొచ్చి ఇలా వేశాను, కట్టు, ఇలా అన్నాను, విడుదల. అంతేగా? నా చేయి తిప్పడాన్ని బట్టి కట్టు, విడుదల. ధర్మచట్రంలో ఇమడనిది చేశాను, కట్టు, పాపం. ధర్మచట్రంలో ఇమిడినది చేశాను, విడుదల. అదే జ్ఞానమునకు మోక్షమునకు కారణమే. అటువంటి ధర్మాన్ని పాటిస్తుండగా ఒడుదుడుకులు వస్తుంటాయి అప్పుడప్పుడు. అంత ధర్మాత్ముడి చేతకాని వాళ్ళ కనపడతాడు కొంతమందికి. అప్పుడు ఆయన ధర్మం 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 అని పట్టుకు తిరుగుతుంటాడండి అంటారు. ఆఖరికి ఆయనకి ఓ రోజున విసుగొస్తుంది. అదో పరీక్ష ఉంటుంది. విసుగొచ్చి ఏమిటండి ధర్మాన్ని పట్టుకుని ఏమిటి సాధించాను బాబు, ఇంకా ఈ ధర్మం వద్దు, ఈ శాస్త్రాలు వద్దు, ఈ పుణ్యాలు వద్దు, ఈ స్తోత్రాలు వద్దు, నా చిత్తం వచ్చినట్టు నేను చేస్తాను అంటాడు. కానీ మళ్ళీ అప్పుడే పూర్వుల యొక్క చరిత్రలు పరిశీలిస్తాడు, పెద్దల యొక్క చరిత్రలు చూస్తాడు. రాముడు ఎంత కష్టపడ్డాడు, హరిశ్చంద్రుడు ఎంత కష్టపడ్డాడు, ధర్మరాజు ఎంత కష్టపడ్డాడు, ఎంతమంది పెద్దలు ఎంత శక్తివంతులయ్యుండి ధర్మాన్ని పట్టుకుని కష్టపడి కూడా ఊంచుకుని ఎంత కీర్తి సంపాదించారు, చివరికి ఎలా విజయం సాధించారు. కాబట్టి నేను ధర్మాన్ని వదలనంటాడు. అంటే ఒడుదుడుకులు వచ్చినప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అన్నం ఇవ్వడమే కాదు, చేయూతనిస్తుంది, ధర్మాన్ని పట్టుకోగలిగిన శక్తినిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. దాన్ని బాగా పట్టుకుంటే కదండి రక్షించేది. దాన్ని వదిలేస్తే చేతిలో కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది, అప్పుడే చేయి జారిపోయింది. కర్ర ఎందుకు పనికి వస్తుందని ఇంకా కుక్క మీద పడిపోతుంది. అప్పుడే కర్ర బాగా పట్టుకుని ఇలా తిప్పాడు, కుక్కటి పారిపోయింది. ఎప్పుడు బాగా పట్టుకోవాలో అప్పుడు బాగా పట్టుకునేటట్టుగా అనుగ్రహించగలిగిన తల్లివే అమ్మా నువ్వు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.